గురించి ఆలోచిస్తున్నాడు. ముగ్గురు పిల్లల గురించి నువ్వు ఆలోచించినప్పుడు మూడు రాజధానులు ఎందుకు నీకెందుకు అనుకోవద్దు. పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు చూసినా ఎప్పుడు చూసినా ముగ్గురు పిల్లలు 3 పిల్లలు అంటున్నారు. ఆయన ఎప్పుడు చూసినా నువ్వు 3 రాజధానులు ఎట్ట అంటున్నావు? నీకు ఎట్ట కరెక్ట్ అది అని నీకో న్యాయం ఆయనకో న్యాయమా? అదేవిధంగా చూస్తే ఆల్రెడీ నిన్న కాకినాడ ఎమ్మెల్యే దొరపూడి గారు కూడా దొరపూడి రాజశేఖర ఏదైతే ఉందో ఆల్రెడీ ఇప్పుడు నా దగ్గర ఒక 15 కోట్లు ఉంటే మళ్ళీ నేను టీడీపీ నుంచి పవన్ కళ్యాణ్ నేను కొనేసేవాడిని అని చెప్పేసి అని అంటున్నారు. నిజంగా పవన్ కళ్యాణ్ అమ్ముడుపోయే వాళ్ళు అయితే ఇప్పుడు దాకా ఉండేది కాదు. పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే పేదలకి న్యాయంగా ఉండాలి, పేదల దగ్గర ఉన్న దీంతో వచ్చాడు. మనీ కోసం వచ్చిన పవన్ కళ్యాణ్ అనేది కాదు. నేను టీడీపీ కార్యకర్తనే, ఆయన కించపరచడం కరెక్ట్ కాదు. ఆయన ఒకటి ఏంటంటే నాకు ఫ్యాన్స్ ఉన్నారు, ఓటింగ్ లేదు, కానీ అభిమానం కావాలిగా. ఇప్పుడు మనం చచ్చిపోతాం, మనకంటే కొంత అభిమానం కావాలి లేదా? అభిమానం కావాలిగా. అభిమానమే పవన్ కళ్యాణ్ అంటే అభిమానం అనేది ఉంది, జనంలో ఉంది. ఎంతోమంది ఓటింగ్ ఉందో లేదు, కానీ ఈసారి మాత్రం పవన్ కళ్యాణ్ గారికి ఓటింగ్ అనేది ఉంటుంది. ఆ దెబ్బను చూపిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక 11 ఛార్జ్ షీట్లు ఉన్న ఒక నేరస్తుడు. నేను ఒక సబ్ రిజిస్టర్ ఆఫీస్లో పనిచేసేవాడిని. నా ఉద్యోగమైనా పర్లేదు, నేను విసనపేట సబ్ రిజిస్టర్ ఆఫీస్లో పనిచేసే వ్యక్తిని. నా ఉద్యోగమైనా పర్లేదు. అయితే అన్ని వాటిలో నువ్వు మార్కెట్ వాల్యూలో అన్నిట్లో ఈసీల్లో అన్ని మీ ఫోటోలు వేసుకుంటున్నారు. పిల్లలు చదువుకునే పాఠ్య పుస్తకాల్లో 11 ఛార్జ్ షీట్లు ఉన్న ఒక నేరస్తుడి ఫోటోని వేసి నువ్వు ఏం నేర్పుతావు ఆయనకి? నువ్వు 11 ఛార్జ్ షీట్లు ఉన్న నేరస్తుడు కదా. అంటే ఆల్రెడీ మొన్న సర్దార్ వెంకటేశ్వర రెడ్డి గారు అంటే ఏదైతే ఉందో త్వరలోనే మళ్ళీ చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళే అవకాశం ఉంది. అతి త్వరలో చంద్రబాబు నాయుడు కాదు, అతి త్వరలో జగన్మోహన్ రెడ్డి చంచల్గూడ జైలుకి వెళ్ళే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. అంటే ఆయన అంటుగా ఇంటింటికి పథకాలు ఇస్తున్నాం కాబట్టి ఇంటింటి పథకాలు ఏంటండి? ఆయన ఎక్కిన తెల్లారే ప్రజా దర్బార్ కూల్చాడు. అది ఎన్ని కోట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి ఎన్ని కోట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి నీకేం కట్టిపెట్టలా, నీ నాన్న కట్టిపెట్టలా. ఆయన ప్రజల కోసం కట్టిపెట్టాడు. తెల్లారి నువ్వు డోజర్లు పెట్టి బ్రొక్లైన్లు పెట్టి కూల్చేసావు. నిర్మించొద్దు. దాన్ని పడగొట్టుకుని ఉండి నీ భార్య పేరో నీ తండ్రి పేరో నీ పేరో పెట్టుకుని దాన్ని వినియోగించుకోవచ్చుగా. లేదు. అన్నా క్యాంటీన్ 5 రూపాయలకి కడుపు నిండా అన్నం తింటున్నారు విజయవాడ సర్కిల్లో చాలామంది. నేను నా భార్య కూడా తిన్న రోజులు ఉన్నాయి. 5 రూపాయలు కడుపు నిండా ఉన్నాయి. అది అట్లా ఉంచి నువ్వు నీ భార్య పేరో నీ తండ్రి పేరో పెట్టుకొని